సిరి, ఇది నాకు అర్థమైందండి. మీరు ప్రేమతో నా కోసమే ఈ తాయెత్తిని తీసుకొచ్చారని. అది సిరి. కట్టండి. నా మీద మీకు ఎంత ప్రేమ ఉంటే ఈ తాయెత్తిని తెచ్చారో నేను అర్థం చేసుకోగలను. మీరే నాకు స్వయంగా కట్టండి. మీకు దిష్టి ఉందంట. మీకు ఒక దిష్టి తాయెత్తిచ్చారు. అది చేతికి కట్టుకొని పాయసం తినిపించమని చెప్పారు. ఏంటండి ఆలోచిస్తున్నారు? స్వయంగా మీరే నా చేతికి కడితే నాకంతా మేలే జరుగుతుంది. కట్టండి. చూడండి, మీరు లేనప్పుడు మీ జాతకం బాలేదని, మీకేదో గండం ఉందని ఒక స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ ఒక పూజ చేయమంటే చేశాను సత్య గారు. పాయసం తినిపించండి. మంజు, భక్తి శ్రద్ధలతో నా కోసం నువ్విచ్చిన తాయెత్తుని పాయసాన్ని తీసుకోలేకపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు. ప్రాణంగా ప్రేమించే ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఏది తింటే మీకు మంచిదే కదా, నేను తినిపిస్తాను. మణిమగారు, భోజనం రెడీ అయింది. సత్య భోజనం చేశాడా? చేయలేదండి. నా కొడుకు ఎవరినో హత్య చేసొచ్చినట్టుగా నిలదీసి వాణ్ణి అవమానించారు. అలాంటప్పుడు వాడికి అన్నం ఎలా తినబుద్దవుతుంది?
ఇంటికి పట్టిన పీడని వదిలించుకోలేక వాడేదో వాడికి తోచిన దారిలో వెళ్లి సింపుల్గా పెళ్లి చేసుకునొచ్చాడు. దానికి ఆ కోర్టు మేడం కిరణ్మయ్య గారు అబ్బో ఆవిడ సొమ్మేదో దొంగతనంగా రాయించేసుకున్నట్టు ఎంత రచ్చ చేసిందో. మనీ, వాడు చేసింది సమర్థనీయం కాదు. ఆ అమ్మాయిని వాడు నా భార్య అనడంతోనే నా కొడుకు మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం పోయింది. మీకున్న అభిప్రాయం మీరే ఉంచేసుకోండి. వాణ్ణి ఎవరు పట్టించుకోకుండా ఉంటే వాడేమైపోవాలి? వాడు నా కొడుకు. అందుకే వాణ్ణి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా నేను మాత్రం వాడు చేసిందే కరెక్ట్ అంటాను. సత్య, సత్య, ఏంటమ్మా? భోజనం చేద్దుగాని రా నాన్నా. సరే, వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు కోడలి పిల్లని కూడా తీసుకురా. ఏంటలా చూస్తున్నావు? పెళ్ళైపోయింది కదా. ఇంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీకు భార్య కదా. తనని నేను రమ్మన్నానని తీసుకురా.